దుర్గాదేవి, కాళికాదేవి లేదా గ్రామ దేవతలకు నిమ్మకాయల హారాలు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? అమ్మవారు మహిషాసురుడిని లేదా ఇతర రాక్షసులను సంహరించే సమయంలో అత్యంత క్రోధంతో, వేడితో, అగ్ని నిండి ఉంటారు. నిమ్మకాయకు ప్రకృతి సిద్ధంగా శీతలీకరణ, కూలింగ్ ప్రాపర్టీ గుణం ఉంది. అమ్మవారి ఉగ్రతను తగ్గించి భక్తులపై చల్లని చూపు పడాలని నిమ్మకాయల హారాలను సమర్పిస్తారు. నిమ్మకాయకు నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంటుందని నమ్ముతారు. నిమ్మకాయ పసుపు రంగులో ఉండి సాత్విక, రాజస గుణాల కలయికగా ఉంటుంది. అమ్మవారి పాదాల దగ్గర నిమ్మకాయలను ఉంచి పూజించడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, దుష్టశక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. చాలా మంది అమ్మవారి కోవెలలో నిమ్మకాయలను తిరగేసి దీపాలు వెలిగిస్తారు. నిమ్మకాయ దీపం. దీని వెనుక ఉన్న అంతరార్థమేంటంటే, మన మనస్సులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకోవడానికి, మనలోని కష్టాలను నిమ్మకాయలోని పులుపు వంటివి అమ్మవారికి సమర్పించి భక్తి అనే వెలుగును నింపుకోవడం. రాహుకాలంలో దుర్గాదేవికి ఇలా దీపం పెట్టడం వల్ల రాహుదోషాలు తొలగుతాయని చెబుతారు. నిమ్మకాయ మానవ అహంకారం కోయడం, అహంకారాన్ని నశింపజేయడం, సమర్పించడం అమ్మవారి శాంతి కోసం మరియు రక్షణ కోసం. అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మనలోని చెడును వదిలిపెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. చూశారుగా, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.